హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం టు మన్సానపల్లి 100 ఫీట్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో మనకి చలపతి ప్రాజెక్ట్స్ దగ్గర ఉన్నామండి. మనకి చలపతి ప్యారడైజ్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఈ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. మనకేంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మహేశ్వరం నుంచి మన్సానపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 40 ఎకర్స్ 47 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఇదంతా చూసుకుంటే ఇదంతా కూడా ప్రాజెక్టే అండి. ఇది మొత్తం కూడా ప్రాజెక్టే. సో ఈ లొకేషన్లో మనకు నేను ఏదైతే మార్కింగ్ చేసి చూపిస్తున్నానో ఇక్కడ మనకి 3 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో మనకి జస్ట్ మెయిన్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ 3 ప్లాట్స్ అయితే ఉన్నాయండి. కంప్లీట్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ మనకి సపరేట్గా ఉన్నాయండి. అంటే మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏ ప్లాట్కి ఆ ప్లాట్ సపరేట్గానే ఉన్నాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 47 ఎకర్స్లో దీన్ని 2009-2008 ఆ టైంలో దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. డెవలప్డ్ బై కంప్లీట్ చలపతి ప్రాజెక్ట్స్ అండి. సో ఇందుట్లో మనకి ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ మనకి కొన్ని 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో బట్ ఈ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి ఇది. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం మీరు ఒక 500 మీటర్స్ ముందుకు వెళ్తే ఇదంతా కూడా మన్సానపల్లి విలేజ్ అండి. ఇదంతా కూడా మన్సానపల్లి విలేజ్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి మన్సానపల్లి ఎక్స్ రోడ్స్ వస్తుందండి. సో చాలా దగ్గర అండి మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే చాలా దగ్గర. జస్ట్ మనకి హార్డ్వేర్ పార్క్ ఎలక్ట్రిసిటీ మనకి ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉందో ఎంప్లాయ్మెంట్ జోన్ దీనికి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇది మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ ఇదండి. సో మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో 33 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి 3 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, ఈచ్ ప్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్. మనకి 3 ప్లాట్లు కూడా సేల్కి ఉన్నాయండి. సో 3 ప్లాట్లు కలిపితే మనకి 600 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. విడివిడిగా తీసుకున్నా కూడా 200 అయితే సేల్ చేస్తారండి వీళ్ళు. సో జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. జస్ట్ వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 15,000 ప్రైస్ అండి. సో నెగోషియేషన్ చాలా తక్కువ ఉంటుందండి. ఒక 200-300 అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి మ్యాక్సిమం 500 వరకే నెగోషియేషన్ ఉంటుంది. సో మనకేంటంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత మీరు కాల్ అయితే చేయండి. ఎందుకంటే 10,000, 12,000, 11,000 మార్కెట్ అయితే ఇక్కడ లేదండి. సో అంటే మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్న ప్లాట్స్ అయితే కొద్దిగా ప్రీమియం ప్లాట్స్, కొద్దిగా ప్రీమియం ప్రైసెస్ ఉంటాయి. మనం కొంచెం లోపలికి వెళ్తే ఈ ఏరియాస్లో అయితే మీరు అనుకున్నట్టు కొంచెం మనకి 10,000, 9,000, 11,000 ఆ రేంజ్లో ఈ ఏరియాలో అయితే వస్తాయండి. సో ఈ లొకేషన్ అంతా కూడా మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రీమియం ఉంటుంది. సో ఆ కనెక్టివిటీ రోడ్ కూడా డైరెక్ట్గా మనకి మెయిన్ రోడ్డుకు ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు ఈ పాయింట్ నుంచి డైరెక్ట్గా ప్లాట్స్ దగ్గరికి అయితే రావచ్చు. సో 15,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ చాలా స్లైడ్లీ ఉంటుందండి. సో నేను మీకు ఈ పర్టికులర్ ప్లాట్స్కి సంబంధించి నేను లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. దీని మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ మీద కూడా ఎటువంటి కేసెస్ కానీ ఏమీ లేవండి. కంప్లీట్ లీగల్ ఫెయిర్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఎదురుగా లాంగ్లో మీకు కనిపిస్తున్న రోడ్డు మనకి మన్సానపల్లి టు మహేశ్వరం 100 ఫీట్ రోడ్ అండి. జస్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఏవైతే ప్లాట్స్ చూపించానో నేను మీకు ఆ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. మనకి కడియల్ బాత్ ఉన్నాయి కదా, ఇవే మనకి 3 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండి. మనకి డైమెన్షన్స్ వచ్చేసి 33x54 డైమెన్షన్ వస్తుంది. సో డాక్యుమెంట్స్ కూడా అన్ని సపరేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. మీకు ఏ ప్లాట్ కావాలన్నా కూడా మనకి సేల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో కోడింగ్ ప్రైస్ వచ్చేసి 15,000 కోట్ చేస్తున్నారు. మహేశ్వరంకి చాలా దగ్గరగా ఉన్నటువంటి అండ్ మనకి ఎలక్ట్రానిక్ సిటీకి కూడా జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. యాజ్ ఆఫ్ నో కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 30,000 ఆల్మోస్ట్ మనకి 25,000-30,000 ప్రైస్ అయితే నడుస్తున్నాయండి ఇక్కడ. బట్ ఇదేంటంటే రీసేల్ ప్లాట్స్ కాబట్టి కంప్లీట్ లీగలైజ్డ్ క్లియర్ టైటిల్
ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఇందులో ధైర్యంగా ప్లాట్స్ అయితే రీసేల్ చేసుకోవచ్చు అండి, అండ్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అండి. సో మంచి లొకేషను మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయండి. సో వరుసన 3 ప్లాట్స్ ఉన్నాయండి మనకి, మీకు ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండదు. 3 ప్లాట్స్ పక్కనే ఉంటాయి, మొత్తం కలిపి 600 స్క్వేర్ యార్డ్స్. ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మీకు లాంగ్లో ఏదైతే చూపిస్తున్నా అది మనకి ఎలక్ట్రానిక్ సేజ్ అండి. మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అని ఏదైతే నేను మీకు చెప్తున్నా అది మనకి ఎలక్ట్రానిక్ సేజ్. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.